గల రీజన్స్ ఆవిడ జస్టిఫై చేశారు. ఇది ఎక్కడ విడ్డూరం అండి. రైట్, ఒకసారి తులసిరెడ్డి గారితో మాట్లాడతాను. తులసిరెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి? ఈ 17A తత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి? అండ్ నిన్న వచ్చినటువంటి ఆ జడ్జిమెంట్, అంటే క్లియర్గా జడ్జిమెంట్ రాకపోయినప్పటికీ కూడా ఎవరి క్లారిటీ వారికి ఉంది ఈ కేసుకు సంబంధించి, మీ అభిప్రాయం ఏంటి? బొప్పిలిపుల్లి సినిమాలో ఎన్టీ రామారావు డైలాగ్ జ్ఞాపకం వస్తా ఉంది. కోర్టుకు తీర్పుకు తేడా ఉంటుంది. అది ఎన్టీఆర్ డైలాగ్స్ జ్ఞాపకం వస్తున్నాయి. నంబర్ 1 అది. రెండవది, నాకు తెలిసి ఫస్ట్లోనే ఎప్పుడు కూడా వచ్చేసి సరి సంఖ్యలో ఉండే జడ్జీలకు ఇవ్వకూడదు. ఇద్దరు జడ్జీలకు ఉండి ఇయడమే తప్పు అన్నమాట. అది ఇప్పటికీ బేసిక్ సంఖ్యలో 3, 5, 7, 9గా ఆ విధంగా వేస్తేనే. ఇప్పుడు ఏమైంది వచ్చేసి మెజారిటీ. కాబట్టి ఫస్ట్ లో 2 సభ్యుల బెంచ్కి వేయడమే తప్పు నా అభిప్రాయం. 3కి వేయాలా లేదా 5 మందికి బేసిక్ వేయాలి ఎప్పుడు. అది రెండవది. మూడవది, సరే ఇప్పుడు ఆల్రెడీ సిజేఐకి పోయింది. సిజేఐ ఏం చేస్తాడు? ఆయన వచ్చేసి 3 సభ్య బెంచా, ఇంకా పెద్ద బెంచా వేయడం జరుగుతుంది. మళ్ళీ ఆడ మొదటికి వస్తుంది, రెండు వచ్చి మొదలు పెట్టుకొని చెప్పేసి. సరే అదేమొస్తుందో అది వేరు. ఇక్కడ యాక్చువల్ గా ఇది మొత్తం కేసుకు సంబంధించినటువంటి తీర్పు కాదు. ఓన్లీ వచ్చేసి ప్రొసీజరల్ మ్యాటర్, టెక్నికల్ మ్యాటర్. ఇది 17A వర్తిస్తుందా లేదా అనేది తప్పుని చేసి దీంట్లో చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడా, తప్పు చేయలేదా, అవినీతి ఉందా, అవినీతి లేదా అనే జోన్కి పోలేదు వచ్చేసి. అది అసలు దీంట్లో ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు దాంట్లో అది ఇష్యూనే కాదు. ఓన్లీ 17A వర్తిస్తుందా వర్తించదా అనేదే ఇష్యూ అంతే. కాబట్టి టెక్నికల్ మ్యాటరే. కాబట్టి దాని గురించి ఒకరికి అనుకూలమో ఒకరికి వ్యతిరేకమో అనుకోవాల్సిన అవసరం లేదు. రేపైనా సరే ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా వచ్చింది అనుకున్నాం, 17A వర్తిస్తుంది అనుకున్నాం. ఏమి 17A వర్తిస్తుందంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని రేపు పర్మిషన్ తీసుకుంటారు, మళ్ళా పెడతారు. అది లేదు చంద్రబాబుకి వచ్చేసి వ్యతిరేకంగా వచ్చిందనుకో, ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు. కాబట్టి ఇది పెద్దగా చర్చించాల్సినటువంటి కేసు ఏం కాదు. 17A రేపు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే మళ్ళా గవర్నర్ పర్మిషన్ తీసుకొని మళ్ళా కేసు పెడతారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తే ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు, ఏం కాదు. కాబట్టి ఇక్కడ ఈ కేసులో కూడా ఓన్లీ 17A దేనికి వర్తిస్తుంది? ఓన్లీ PC యాక్ట్కే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద వచ్చేదానికే. IPCకి పనిచేయదు. మళ్ళా ఆల్రెడీ ఈ కేసులో IPC సెక్షన్స్ ఉన్నాయి, PC సెక్షన్ ఉన్నది. IPC సెక్షన్ల కింద ఆల్రెడీ కేసు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈవెన్ చంద్రబాబుకు 17A వర్తిస్తుందని చెప్పిన జడ్జే వచ్చేసి IPC కింద పెట్టుకోవచ్చు అని చెప్పాడు, లేదా గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చు అని చెప్పాడు. కాబట్టి ఇది నాకు తెలిసి ఇది ఏదో కోతిపుండు బ్రహ్మాండం అని చెప్పేసి దాన్ని చేసినారు తప్ప దీంట్లో నథింగ్. ఇది చంద్రబాబుకు అనుకూలం కాదు, చంద్రబాబుకు వ్యతిరేకం కాదు. ఇది వచ్చేసి అవినీతి జరిగిందని నిరూపణ కాదు, అవినీతి జరగలేదని కాదు. ఇది ఒక టెక్నికల్ మ్యాటరు. అది పొరపాటుగా 2 జడ్జెస్కి ఇచ్చింది వచ్చింది. అదే 3కి ఇచ్చిండ్రు, ఏదో తేలిపోయింది. తేలిపోయింటే కన్నా చంద్రబాబుకు అనుకూలంగా వచ్చింటే కన్నా మళ్ళా ప్రభుత్వం వచ్చేసి గవర్నర్ పర్మిషన్ తీసుకుని మళ్ళా పెట్టిండే వాళ్ళు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తే ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు, ఏమీ కాదు. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదని నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు 17Aలో క్లారిటీ వచ్చిన తర్వాత ఎలాగో మళ్ళీ అవినీతి జరిగిందా లేదా, ఆయన చేశారా లేదా అనే దానికి సంబంధించి మళ్ళీ పంచాయతీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా పంచాయతీ. మళ్ళీ అది మొత్తం ట్రయల్ అన్ని రెడ్ వచ్చి మొదలు పెట్టుకుని మళ్ళీ మొదలు కావాల్సింది. పెద్ద ఇష్యూ కాదు ఇది, ఊరిక పెద్దగా. ఓకే.